చందమామ కథ. అచ్చిరాని బందిపోటు. ఒకప్పుడు కన్యాకుబ్జ నగరానికి దూరంగా ఉన్న అరణ్యంలో ఒక దొంగల ముఠా ఉండేది. ఆ దొంగలు అప్పుడప్పుడు నగరం మీద పడి దోపిడీలు చేసి ధనం తెచ్చి అరణ్యంలో తాముండే చోట దాస్తూ ఉండేవారు. నగరంలో దోపిడీలు చేసే వీలు లేనప్పుడు గ్రామాల మీద పడి దోచుకునేవారు. ఒకసారి ఈ దొంగలు నగరంలో దొంగతనాలు చేయటానికి నిశ్చయించారు. అందుకోసం వాళ్ళు ముందుగానే మారువేషాలలో నగరమంతా తిరిగి ఏ ఇల్లు కొల్లగొట్టాలో తేల్చుకున్నారు. వారికి 2 ఇళ్ళు దొరికాయి. ఒకటి ఒక లోబి ఇల్లు. ఆ లోబి దగ్గర ఎంత ధనం మూలుగుతున్నది ఎవరికి తెలియదు. ఎప్పుడూ చిరిగిన బట్టలు వేసుకొని అతిబీదవాడిలాగా కనబడేవాడు. పగలు ఇల్లు దాటిపోవలసి వస్తే ఇంటికి 3 తాళాలు వేసి మరీ వెళ్ళేవాడు. రాత్రి చీకటి పడకముందే తలుపులన్నీ మూసుకొని పడుకునేవాడు. ఇంట్లో ఆ పిసినిగొట్టుకు తోడెవ్వరూ లేరు. దొంగలు దోచటానికి నిశ్చయించిన 2వ ఇల్లు ఒక క్షత్రియుడిది. ఈయన చాలా ధనికుడు. ఇంటి నిండా నౌకర్లే. ఆయనకు వేటాడటము, అడవి మృగాలను ప్రాణాలతో పట్టుకొని తెచ్చి తన ఇంట బోనులలో ఉంచటము సరదా. ఈ 2 ఇళ్లను దోచుకోవటానికి దొంగలు 2 ముఠాలుగా చీలారు. పెద్ద దొంగతనాలు చేసే ధైర్య సాహసాలు లేని 3 దొంగలు మటుకు తామొక జట్టుగా బయలుదేరి నగరంలో చిన్న చిన్న ఇల్లు దోచుకోవటానికి నిశ్చయించారు. 2 రోజులలో వారు తమ ప్రయత్నాలన్నీ పూర్తి చేసుకొని 3వ రోజు రాత్రి నగరం ప్రవేశించారు. చిన్న ఇల్లు దోచటానికి బయలుదేరిన ముఠ ఒక చిన్న మిద్దె మీద ఉండే ముసలవ్వను దోచటానికి నిశ్చయించింది. వీధిలో 2 నిలబెట్టి 3వ వాడు మిద్దె ఎక్కాడు. ముసలవ్వ కుక్కి మంచంలో పడుకొని గురకపెట్టి నిద్రపోతున్నది. దొంగవాడు ఒక్కొక్క వస్తువే తీసి వీధి వైపు ఉన్న పిట్టగోడ మీదుగా గిరవాటు వేయసాగాడు. దాదాపు అన్ని వస్తువులు కింద పారేశాక దొంగకు ముసలిదాని పక్క కూడా కాజేయాలనిపించింది. అందుచేత వాడు ముసలవ్వను మంచం మీద నుంచి కిందకి దొర్లించి పక్క చుట్టటం మొదలుపెట్టాడు. ముసలిది నిద్ర లేచి, "ఇదేం పని నాయనా, నా వస్తువులన్నీ తీసి ఆ భాగ్యవంతుల ఆవరణలో పడేస్తున్నావు?" అన్నది. తాను ముసలవ్వ వస్తువులను పారేసింది వీధిలోకి కాదా అని దొంగకు అనుమానం వచ్చింది. తాను పడేసిన వస్తువులను తన అనుచరులు తీసుకున్నారో లేదో చూడటానికి పిట్టగోడ దగ్గరికి వెళ్ళాడు. వెంటనే ముసలిది వాడి కాళ్ళు పట్టుకొని వాడిని వీధిలోకి తోసేసింది. అలా పడటంలో వాడు మెడ విరిగి వెంటనే చచ్చాడు. మిగిలిన 2 దొంగలు బెదిరి పారిపోయారు. లోబి ఇల్లు దోచబోయిన ముఠ అర్ధరాత్రి వేళ ఆ ఇంటి వద్దకు చేరింది. ఇల్లంతా కోటలాగా ఉన్నది. తలుపు పగలగొట్టి గాని లోపలికి పోయే అవకాశం లేదు. తలుపు విరగదోస్తే చప్పుడవుతుంది. చుట్టుపక్కల వాళ్ళు లేచి మన పనికి విఘ్నం కలిగిస్తారు. అందుచేత చాకుతో తలుపు తొలిచి చెయ్యి పట్టే కంత చేసి లోపలి గడియ తీస్తాను అన్నాడు ముఠా నాయకుడు. అయితే వాడు చాకుతో తలుపు తొలుస్తూ ఉండగానే లోపల ఉన్న లోబి మేలుకున్నాడు. దొంగ తగినంత కంత చేసి గడియ తీయటానికి చెయ్యి లోపల పెట్టేసరికి ఆ లోబి వాడి అరచేతిలో నుంచి తలుపులోకి ఒక పెద్ద మేకు దిగేశాడు. దొంగ చెయ్యి తలుపుకు పట్టుకుపోయింది. ఈ లోపుగా లోబి కిటికీలు తెరిచి "దొంగలు దొంగలు" అని 4 వైపులు ఇళ్ల వాళ్లకు వినబడేటట్టు పెడబొబ్బలు పెట్టాడు. పొరుగు ఇళ్ల వాళ్ళు గడ్డపారలు, కొడవళ్ళు, గండ్రగొడ్డళ్ళు, కర్రలు తీసుకొని లోబి ఇంటి వైపు పరిగెత్తుకు రాసాగారు. "తమ్ములారా, మనం పారిపోవాలి. నా చెయ్యి తెగొట్టందే నేను మీతో పారిపోలేను. నన్ను పట్టుకున్నారంటే చిత్రవద చేస్తారు. అందుచేత దయచేసి నా చెయ్యి తెగగొట్టండి" అని ముఠానాయకుడు తన వారిని వేడుకున్నాడు. వారు అలాగే చేసి తెగిన చేతికి దొరికినన్ని పైబట్టలు కట్టి దారి పొడుగున రక్తం మరకలు పడి తమ జాడ బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. తర్వాత వారంతా సత్తువ కొద్దీ అడవికేసి పరిగెత్తారు. కానీ పురజనులు వారిని విడిచిపెట్టక వెంటబడ్డారు. చేయి తెగిన దొంగ మిగిలిన వారితో పరిగెత్తలేక కత్తితో ఆత్మహత్య చేసుకుని దారిలో పడిపోయాడు. మిగిలిన వారు చావు తప్పి కన్నులొట్టపోయి తమ స్థలానికి చేరుకున్నారు. క్షత్రియుడి ఇల్లు దోచటానికి బయలుదేరిన వాళ్ళు చాలా పెద్ద ప్రయత్నం చేశారు. తమ ప్రయత్నం ఫలించటానికి తగిన విధంగా వారు జాగ్రత్త పడ్డారు. అడవిలో తాము పట్టుకున్న ఒక ఎలుగు బంటిని చర్మం ఒలిచి ఎండబెట్టి అందులో మంచి సాహసి అయిన తమ అనుచరుణ్ణి ఒకరిని పెట్టి కుట్టారు. దొంగతనం చేయదలిచిన రోజు సాయంకాలమే 2 దొంగలు వేటగాళ్ళలాగా వేషాలు వేసుకొని తమ అనుచరుణ్ణి ఒక బోనులో పెట్టి క్షత్రియుడి ఇంటికి తీసుకుపోయి, "మహారాజా, ఈ ఎలుగుబంటిని తమకు కానుకగా తెచ్చాం, పుచ్చుకోండి" అన్నారు.
క్షత్రియుడు వారి మాటలు నమ్మి నౌకర్లతో, ఒరేయ్, దీన్ని మన ఎలుగుబంటతో పాటు పెట్టండి అన్నాడు. దొంగలు కంగారు పడి, అయ్యా, దీనికి రోగం వచ్చి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది, అందుచేత దక్షిణపు గాలి తగిలే చోట ఇంట్లోనే ఉంచండి అన్నారు. క్షత్రియుడు అందుకు ఒప్పుకొని వారికి బహుమానం ఇచ్చి పంపాడు. అర్ధరాత్రి అందరూ సుఖంగా నిద్రపోయే వేళ ఎలుగుబంటి చర్మం కప్పుకున్న దొంగ బోనులో నుంచి బయటికి వచ్చి క్షత్రియుడి ఇంటి తలవాకిలి తెరిచాడు. బయట వేచి ఉన్న దొంగలందరూ లోపలికి వచ్చారు. ఖజానా అంతా పడమటి వైపు గదిలో ఉన్నది. దీపాలు పెట్టే వేళ దాదాపు మనుగు వెండి సామాను ఆ గదిలో పెట్టారు. ఆ గది తాళపు చెవులు పెద్ద పహారావాడి దగ్గరున్నాయి. వాడు వసారాలో నిద్రపోతున్నాడు అని ఎలుగుబంటి దొంగ చెప్పాడు. వాడి అనుచరులు పెద్ద పహారావాన్ని చంపేసి తాళపు చెవుల గుత్తి సంపాదించారు. వాళ్ళు ఖజానా గదికేసి వెళుతూ తమ అనుచరుడితో, నువ్విక్కడే తిరుగుతూ ఉండు, ఒకవేళ ఎవరైనా లేచినా నిన్ను చూసి భయపడి కిక్కురు మనకుండా లోపల పోయి దాక్కుంటారు అన్నారు. ఎలుగుబంటి దొంగ సరేనని ఆవరణలో అటు ఇటు తిరగసాగాడు. బోనులో నుంచి తప్పించుకున్న ఎలుగుబంటిని చూసి క్షత్రియుడి నౌకర్లు బెదురుతాడనుకోవడంతో దొంగలు పప్పులో కాలు వేశారు. వాళ్లకు అడవి మృగాలు అలవాటే. దొంగలు ఖజానాలోకి దూరిన కొద్దిసేపటికి ఒక నౌకరు లేచి ఆవరణలోకి వచ్చాడు. బోనులో ఉండవలసిన ఎలుగుబంటి బయట తిరుగుతుండటం వానికి కనిపించింది. వెంటనే వాడు కేక పెట్టి మిగిలిన వాళ్ళందరినీ కేక వేశాడు. నౌకర్లు దివిటీలతోనూ ఈటెలతోనూ కత్తులతోనూ వచ్చి ఎలుగుబంటి దొంగను చుట్టుముట్టారు. ఈలోగా ఎవరో వేట కుక్కలను వదిలారు. అవి ఎలుగుబంటి దొంగను పట్టుకొని పీకసాగాయి. దొంగ బయటికి పోదామని ప్రయత్నించాడు, కానీ నౌకర్లు తలుపు మూసేశారు. ఎలుగుబంటి దొంగ తన ప్రాణం రక్షించుకునేటందుకు గోళ్లతో కుక్కలను పీకసాగాడు. వెంటనే ఒక నౌకరు ఈటతో వాడి డొక్కలో పొడిచి వాడిని చంపేశాడు. చచ్చిపోయిన ఎలుగుబంటి దొంగను సమీపించగానే నౌకర్లకు అది నిజమైన ఎలుగుబంటి కాదని తెలిసిపోయింది. వాడు దొంగ అయి ఉండాలి. వాణ్ణి తెచ్చి బహుమానంగా ఇచ్చిన వాళ్ళు దొంగలే అయి ఉండాలి. ఈ దొంగ బోనులో నుంచి బయటకు వచ్చి తన అనుచరులను ఇంటి లోపలికి రానిచ్చి ఉంటాడు. ఈ సంగతులు స్ఫురించగానే నౌకర్లు ఖజానా గదికి పరిగెత్తారు. అక్కడ వారికి మిగిలిన దొంగలు దొరికిపోయారు. ఈ విధంగా ఆ రాత్రి దొంగలు తలపెట్టిన బందిపోటు సర్వనాశనంతో ముగిసింది. కథ సమాప్తం.